హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ ముందు అఖండ తర్వాత అన్నట్లుగా ఉంది. ప్రజెంట్ అయితే బాలకృష్ణ యొక్క సినీ కెరీర్. అఖండ ముందు చాలా సినిమాలు ఫ్లాప్ అన్నమాట. అలాగే అఖండ సినిమాకు ముందు బాలకృష్ణ రెమ్యూనరేషన్ కూడా తక్కువే అని చెప్పాలి. అఖండ తర్వాత బాలకృష్ణ యొక్క రెమ్యూనరేషన్ కొంత పెరిగింది. అలాగే వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మూవీ, ఈ రెండు సినిమాలు హిట్ అయిన తర్వాత బాలకృష్ణ యొక్క రెమ్యూనరేషన్ పెరిగిందనమాట. హ్యాట్రిక్ హిట్ల మూవీ తర్వాత బాలకృష్ణ యొక్క రెమ్యూనరేషన్ భారీగా పెరిగిందని చెప్పాలి. అంటే దాదాపుగా 20 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ అయితే పెరిగిందనమాట బాలకృష్ణకు. తన యొక్క అప్కమింగ్ మూవీస్ మొత్తానికి కూడా 20 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ అయితే తీసుకోబోతున్నారు. ప్రజెంట్ బాలకృష్ణ ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ 2 పాత్రలు నటిస్తున్నారనమాట. ఈ చిత్రంపై కూడా భారీ స్థాయిలో అంచనాలు అయితే ఉంది. ఈ చిత్రం తర్వాత ఎన్బికే 110కి డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్న న్యూస్ అయితే వినిపిస్తుందన్నమాట. బోయపాటితో ఇది 4వ సినిమా అనమాట. సింహ, లెజెండ్, అఖండ హ్యాట్రిక్ హిట్ మూవీ తర్వాత బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబోలో రాబోతున్న ఎన్బికే 110 పై భారీ స్థాయిలో అంచనాలు ఉంది. ఎన్బికే 109 మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ 2 పాత్రల్లో నటించబోతున్నారు. ఈ చిత్రంలో 3 హీరోయిన్ నటిస్తున్నట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. అలాగే మెయిన్ విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నారు. మరి చూద్దాం, బాలకృష్ణ ఎన్బికే 109 మూవీ తర్వాత తన యొక్క రెమ్యూనరేషన్ ఇంకా భారీ స్థాయిలో పెరిగే ఛాన్స్ అయితే ఉంది.